మన ఇంట్లో ఉన్న వాటితోనే చెక్లీలు చూడండి బాగా కరకరలాడుతూ వచ్చినాయి అనమాట. మన రేషన్ బియ్యంతోన రేషన్ బియ్యం కొన్ని ఉద్దిబ్యాలు అయితే వేసి చేసినా మరి చెక్లీలు అయితే బాగా వచ్చినాయి చూడండి. మరి ఏం చేస్తున్నావు లలిత? ఏమైనా సర్దుతున్నావు ఏంటి అవి? చెక్లీలు చేద్దామని పిండి కలుపుదామని తీస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే చెక్లీలు చేస్తామని పిండి అయితే నేను మొన్న పట్టుకొని పోయినప్పుడు వేయించుకొచ్చినాడు మా ఆయన. ఇప్పుడే సేమ్ నుంచి అయితే వచ్చి టిఫిన్ అయితే ఏం పునుగులు వేసుకొని తిన్నాము. చెక్లీలు అయితే చేద్దామని. ఏదో మిగిలిన దోశ పిండి ఉంటే పునుగులు వేసుకొని తిన్నాము. మరి ఇప్పుడైతే చెక్లీలకి పిండి అయితే కలుపుదామని రెడీ పెట్టినాం. మరి పిండి అయితే మరి చెక్లీలకి ఏమేమి వేయించుకొచ్చినామంటే బియ్యము ఉద్దిబ్యాలు కలిపి పిండి పట్టించుకొచ్చినాడు మా ఆయన పట్టుకొని పోయినప్పుడు. ఈరోజు అయితే చెక్లీలు చేస్తాను ఫ్రెండ్స్. మరి ముందైతే పిండి కలుపుకుందామండి. మంచిగా చెయ్యి చెక్లీలు. మంచిగా చేయాలి. ముట్టుకుంటే ఎరిగిపోవాలి చూడి. పట్టుకుంటే పారిపోవాలా, ముట్టుకుంటే ఎరిగిపోవాలా. పట్టుకుంటే పారిపోవట్లా మరి చూపిస్తారు కదా ఇట్లా పిసికి ఒక కారం చుట్టినాయి అట్లా పిసికి చూపించాలి. మనం కూడా వాళ్ళు వంటలు చేసేవాళ్ళు, మనం మంది కూడా అంటే కదా ఏమంటారు మరి? బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏం పెంట అంటారు అదన్నీ వంటలే వంటని పెంటని చేయదులే. మరి ఈరోజు అయితే చెక్లీలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి దీంట్లో ఉప్పు కారము ఎన్ని వేసుకొని కలుపుకుందామండి. ఏంటంటే చెక్లీలకి 2 కేజీల పిండి. మరి ఇంకొకేసారి గిన్నె పట్టదు కదా, అందుకని మరి ఇంకోసారి కలుపుకుందాం ఈ పిండి దీంతో అయిపోయినాక. మొత్తం చేస్తావా 2 కేజీలవి? ఏ అమ్ముకొని వస్తావా? కాదు అంగడికి ఏదన్నా ఊకే చెక్లీలు చేసి నువ్వు పోతానంటే చెప్పా. బియ్యం పిండి వేసుకున్నాం కదా మనం చెక్లీలకి, దీంట్లోనే కొంచెం ఉప్పు తగినంత. తగినంత ఉప్పు అయితే వేసినా కదా, మరి దీంట్లో కారం వేసుకున్నామండి. 2 స్పూన్లు కారం వేస్తున్నా. దీంట్లోనే నువ్వులు, తెల్ల నువ్వులు ఇవి. చెక్లీలకు నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, నువ్వులుగానే వేసుకున్నామండి. మరి కొంచెం మనం జీలకర్రగానే వేసుకోవచ్చు. ఏమంటే ఇవి చెక్లీలు వచ్చేటప్పుడు కొంచెం అడ్డం పడుతుందని చెప్పేసి నేను వేయడం లేదు. ఉంటాయి ఏంటి అడ్డం పడతాయి? వచ్చేటప్పుడు పిండి అంతా వచ్చే దగ్గరే నిలబడుతుంది మేరకు. జీలకర్ర ఉంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది. నువ్వులు వేసినా కదా. దీంట్లో కావాలంటే మనం కొంచెం శనగపిండిగానే వేసుకోవచ్చు, కానీ మరి ఉద్దిబ్యాలు బియ్యంతోనే చేస్తున్నాను నేను చెక్లీలు. ఇవే కొంచెం బాగా టేస్ట్గా ఉంటాయి, గట్టిగానే వస్తాయి. మరి మనము చెక్లీల పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి చేసుకొని నూనె పోసుకోవాలి చూడండి. నేనేమో జల్దీ నీళ్ళు పోసేసి మరి నూనె వేసుకుంటే బాగా మనకి ఏమంటారు అది చెక్లీలో బాగా మెత్తగా వస్తాయి అన్నమాట, బాగా సాఫ్ట్ ఉంటాయి. కరకరలాడతాయా మెత్తగా వస్తాయా? మెత్తగా ఏమంటారు, మెత్తగా వస్తే చెక్లీలు తిన్నట్టుంటుందా? కరం కరం అంటేనే బాగుంటుంది. మెత్తగా వస్తే ఇంకా నీళ్ళలో నానబెట్టి తిన్నట్టుంటుంది. చెక్లీలు ఏం కొరకతట్లా, చెక్లీలు మెత్తగా అంటే అట్లా కాదు, మధ్యలో ఇట్లా బొక్క పడినట్లు వస్తాయి. అట్లా అట్లా చెప్పు, అట్లా వస్తాయి మంచిగా క్రిస్పీగా వస్తాయిలే. ఇంకా పిండి అయితే కలుపుకున్నాం చూడండి చెక్లీలకి. ఇంకా పొయ్యి మీద నూనె పెట్టేసి ఇంకా చెక్లీలు వేసుకున్నామని. మరి పిండి అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు చెక్లీలు వేసుకుని మనం నూనె వేసుకున్నామండి. ఇంకా చెక్లీలు వేసాకైతే పొయ్యి మీద నూనె పెట్టినా కదా, మరి నూనె అయితే వేడవుతుంది. ఈ లోపల మనం ఇవన్నీ పిండి అయితే పావులో పెట్టేసుకుందామండి.
ఇట్లా 3 బొక్కులు ఉండేది అయితే తీసుకున్నాను నేను చెక్లీలకి. మనకి దీంట్లో 2-3 రకాలు ఉంటాయి కదా, నేనైతే ఈ డిజైన్తో వేస్తున్నాను. మరి మరి ఎక్కువ గట్టిగా ఉన్నా మనం చెక్కలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మరి కొంచెం ఇట్లా నీళ్ళు తడితో ఇట్లా అనుకొని పిండి పాలు పెట్టేసుకున్నామండి. పావులోకి అయితే పిండి పెట్టుకున్నాం కదా, ఇంకా కళాయిలోకి అయితే వేసుకున్నామండి. ఇట్లా మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా జాలిగేంటి పైన కానీ వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇట్లా జాలిగేంటి పైన కానీ వేసుకొని మనం నూనెలోకి వేసుకోవచ్చు చూడండి. మరి కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, లేదంటే ఈ సైజులో వేసుకుంటే బాగుంటాయి. మరి చెట్లీలు అయితే కాలినాయి చూడండి. ఇంక ఎప్పుడైతే ప్లేట్లో తీసుకున్నాము, మరి ఇంకా అన్ని ఇదే విధంగా అయితే వేసుకుంటాను. ఏమైపోయినా కారం చెట్లు? అయిపోయి కారం చెట్లు అంటారా చెక్లీలు అవి? నువ్వేమంటారు? నానా చెట్లు అంటాను. మరి అట్లా అనుకో. చెక్లీలు అయితే చేస్తాను సరిగా. పగలు కొడితే ఫ్రెండ్స్ ఒకటి చెక్లీలు అయితే రెడీ అయినాయి కానీ ఇంక పైన గ్యాస్ కరెక్ట్గా నిలబడి చేయలేక ఇంక కింద అయితే పెట్టుకున్న స్టవ్. మరి ఇంక తొందరగా అయిపోయినాయి. మరి ఇప్పుడైతే ఇక ఇట్లా వచ్చినాయి చూడండి చెక్లీలు అయితే. మెత్తగా గట్టిగా నీకు ఎట్లా టేస్ట్ అండి. చెక్లీలు అయితే బాగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి బాయ్ ఫ్రెండ్స్.